పడుకోకపోయినా 11వ నెంబరే కళ్ళ ముందు కనిపించేస్తుందంట పాపం. ఏందమ్మా నువ్వు కూడా పార్టీలో చేరుతున్నావా లేకపోతే చేరిపోయావా? నా గురించి కాదబ్బాయి, ఆ పార్టీలో ఉన్నోళ్ళకి. అట్లాంటప్పుడు నెంబర్ల ఆర్డర్లో ఆ నంబరే పూర్తిగా తీసేస్తే అయిపోద్దిగా. అంటే అప్పుడు ఆ పార్టీలో ఎమ్మెల్యేలందరూ వేరే పార్టీలోకి వెళ్ళిపోవాలి. అబ్బాయి మీకు విషయం తెలుసా అండి, జగన్ అనే ఫ్యూచర్ గురించి బాగా తెలుసంట. అందుకే దేవుడు స్క్రిప్ట్ అనే డైలాగులు వేసేవారంట. హాయ్ ఇది నేను చూడలా. ఏడాదిన్నర కాలంగా నవంబర్ 11 అనగానే గుర్తొచ్చేది వైఎస్ఆర్సీపీఏ. 11 మంది ఎమ్మెల్యే స్థానాలు గెలిచినప్పటి నుంచి ఆ పార్టీని అదే పేరుతో పిలుస్తున్నారు అధికార పక్ష పార్టీ ఫాలోవర్స్. ఇప్పుడైతే ఎటు చూసినా ఆ పార్టీకి నంబర్ 11 గుర్తుకొస్తుందట. అప్పట్లో దేవుడి స్క్రిప్ట్ అంటూ టీడీపీని ఆటాడుకునేవారు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్. ఇప్పుడు ఇది కూడా దేవుడి స్క్రిప్టేనని స్వయంగా ఆయన పార్టీ నేతలే కొందరంటున్నారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ గురించి ఎవ్వరికీ ఏమీ చెప్పక్కర్లేదు. ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ముందే ఊహించేస్తారాయన. దేశంలో అసలు జగన్ లాంటి నాయకులెవరూ లేరంటారు. టైం దొరికితే చాలు తాము ట్రెండ్ సెట్ చేస్తామంటూ పదే పదే ఆ పార్టీ నేతలు చెబుతుంటారు. తెలంగాణ నుండి విడిపోయిన తర్వాత 13 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడింది. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కొత్త జిల్లాల ఏర్పాటు జోలికి వెళ్లలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ మాత్రం 13ను కాస్త 26 జిల్లాలను చేశారు. తాజాగా కూటమి సర్కార్ ఆ సంఖ్యను 29కి పెంచింది. వాటిలో పోలవరం, మార్కాపురం, మదనపల్లి జిల్లాలు కొత్తగా చేరాయి. రేపో మాపో వీటికి సంబంధించి గెజిట్ విడుదల కానుంది. రెవెన్యూ డివిజన్లు కూడా 77 నుంచి 82కి చేరాయి. కొత్తగా 5 జిల్లాలను ఏర్పాటు చేస్తారంటూ తొలుత వార్తలొచ్చాయి. ఆ తర్వాత సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోవడంతో చివరకు మంత్రివర్గం ఉపసంఘం నివేదిక ఇచ్చింది. కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చంద్రబాబు. ఇదంతా ఇప్పుడెందుకంటే మొత్తం 29 జిల్లాలు అంటే ఆ 2 నెంబర్లు కలిపితే 11 నెంబర్ వస్తుంది. సరిగ్గా ఇక్కడే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ కనెక్ట్ అయ్యారంటున్నారు. ఎటు చూసినా 11 సంఖ్యకి ఆ పార్టీకి నాయకుడికి కనెక్ట్ అయిపోతుందని అంటున్నారు నెటిజన్లు. ప్రభుత్వం ఏ పని చేసినా 11 సంఖ్యకి కనెక్ట్ అయిపోతుందని జగన్ పార్టీకి చెందిన కొందరు నేతలే చెబుతున్నారు. దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటే ఇదేనేమోనని సెటర్లు వేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ అవుతున్నాయి. ఎన్నికల్లో జగన్ గెలిచిన సీట్లు 11, కూటమి అభ్యర్థులు గెలిచిన స్థానాలు 164. అవన్నీ కలిపితే వచ్చేది 11 అవుతుంది. కూటమి ప్రభుత్వం తొలి బడ్జెట్ సమావేశాలు సరిగ్గా 11వ తేదీన మొదలయ్యాయని గుర్తు చేస్తున్నారు. ఫ్యూచర్లో వైఎస్ఆర్సీపీ స్లోగన్ నంబర్ 11 అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. దేవుడి స్క్రిప్ట్ అని జగన్ చెప్పిన మాట ఇప్పుడు ఆయనకే వర్తిస్తుందని, ఎంతైనా జగన్కు ముందు చూపు ఎక్కువేనని అంటున్నారు.